ఆడవాళ్ల మాన ప్రాణాలతో చంద్రబాబు ఆయన మంత్రులు చెలగాటమాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. మహిళలకు అన్యాయం జరుగుతున్నా టీడీపీలో ఉన్న మహిళలు ఎందుకు ప్రశ్నించారని నిలదీశారు. జానిమున్ను వేధించిన మంత్రి రావెల కిషోర్ బాబును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళల కోసం టీడీపీ ప్రభుత్వం ఒక్క మంచి పనైనా చేసిందా అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే ఇక మామూలు మహిళలకి వీళ్ళు ఏ విధంగా రక్షణ కల్పిస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో మేయర్ గారు ఒక బీసీ కులానికి చెందిన ఆవిడ మొదటి నుంచి చెప్తుంది, నా ప్రాణానికి హాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అన్నా కూడా పట్టించుకోకపోవటం వల్ల ఏంటి పరిస్థితి. అలాగే గుంటూరులో జానీమోహన్ గారు 9 నెలలుగా తనను వేధిస్తున్నాడు రావెల కిషోర్ బాబు, తనను కాపాడండి, తన కుటుంబాన్ని కాపాడమని వేడుకున్నా కూడా ఈరోజు ఆయన అరాచకం ఎక్కువైందంటే అక్కడ సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల ఒక మేయర్ దంపతులు తమ కార్యాలయంలోనే హత్యకు గురిగాబడ్డారు. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న రాజధానికి దగ్గరలో గుంటూరులో మరి జానీమోహన్ గారి మీద హత్య చేయాలన్న ప్రయత్నం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఈరోజు రావణాసులంతా కలిసి ఉన్నారన్న ఒక అనుమానం వస్తోంది. అసలు సైకో సూదిగాళ్ళందరినీ తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకొని వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా ఈరోజు రాష్ట్రం మీద వదిలారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తెలుగుదేశం పార్టీయా, తెలుగు దొంగల పార్టీయా అన్న విధంగా దాని అర్థాన్ని చక్కగా మార్చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు చింతమనేని గారు ఒక ఎంపీడీ ఎంఆర్ఓ వనజాక్షి మీద ఏ విధంగా దాడి చేశాడో మనం చూసాం. అలాగే మా చిత్తూరు జిల్లాలో ఒక ఎంఆర్ఓ మీద ఏ విధంగా అక్కడున్న తెలుగుదేశం పార్టీ సర్పంచ్ దాడి చేశారో మనం చూసాం. అలాగే రిషితేశ్వరి అనే అమ్మాయి చదువుల తల్లి, ఆవిడ్ని ర్యాగింగ్ చేసి చంపేసిన ప్రిన్సిపల్ బాబురావు ధూళిపాల నరేంద్ర బంధు అని చెప్పి వదిలేశారు. మాచర్ల మున్సిపల్ చైర్మన్ టీడీపీ వాళ్ళ అరాచకాలకి ఆత్మహత్య చేసుకుంటే మీరేం చేశారు? అలాగే గుంటూరులో నిన్నటికి నిన్న ఎంపీపీ రామలక్ష్మిని అంతగా వేధిస్తుంటే ఆవిడ తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటే మీరేం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా ఈరోజు మీరు మహిళలైతే, మీలో అమ్మ మనసుంటే మీరు ఈ రావెల కిషోర్ బాబుని బర్తరఫ్ చేయాలని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేయండి. లేకపోతే ఈ రాష్ట్రంలో జానీమోహన్ లాగే ఎంతో మంది మహిళలు ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ వల్ల మరి కన్నీళ్లు పెడుతున్నారు. ఆ కన్నీళ్లలో మీరందరూ కొట్టుకుపోవడం గ్యారంటీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడిని నిలదీసి మహిళలకు రక్షణ కల్పించడంలో కానీ, మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళని బర్తరఫ్ చేయించడంలో కానీ ముందడుగు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మేము అండగా ఉంటూ మీ మెడలు వంచి మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.